ఇది ఓకేనా? దీనివల్ల మనకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా? మీరు హ్యాండిల్ చేయగలుగుతారా? అనేది ఒకటికి 1000 సార్లు ఆలోచించుకొని మేము స్టెప్ ఏసేవాళ్ళం. అండ్ ఇప్పుడు ఎస్పెషల్లీ ప్రతిపక్షం కన్నా అధికారంలో ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాల. Absolutely. సో వీఆర్ వెరీ కేర్ఫుల్ దట్ వే. సో తను నేను చెప్పేది 100% వింటాడు. విని ఇది మేబీ తను చెప్పేది కరెక్ట్. ఎందుకంటే షీ ఈస్ ద వన్ హూస్ లీడింగ్. సో దట్ వే హీ ఈస్ వెరీ అండర్స్టాండింగ్. Oh. మా ఫిలాసఫీ నాయకురాలు కానీ నాయకుడు కానీ ఒక్కడే ఉండాలి. దెర్ కెనాట్ బి సెకండ్ లీడర్షిప్. వాక్యూమ్ లేనంత వరకు ఒకరే ఉండాలి. మామ ఉన్నప్పుడు మామ ఉన్నారు, మామ నంద్యాలకు వెళ్ళినప్పుడు మామ ఉన్నాడు, అత్త ఆలగడ్డ ఉన్నప్పుడు అత్త ఉన్నారు. ఇప్పుడు అఖిల ఉంటే అఖిల ఉండదు. Hmm. నా ముందు విఖ్యాతుగానే మేమిద్దరం దాని తగ్గట్టుగానే నడిచేవాళ్ళం. తప్ప ఆ క్లారిటీ అయితే మాకు సో సైన్యాన్ని నడిపిస్తున్నారు వారే అయితే. సైన్యానికి రాజు ఉండాలా, సేనాధిపతి ఉండాలా, అన్ని రకాలుగా మంత్రి ఉండాలా, అందరూ ఉండాలి కదండి. Correct. అందులో మీరే పాత్ర పోషిస్తారంటే ఏం చెప్తారు? రాజుని అడగాలి తప్ప మీరు మమ్మల్ని అడిగితే ఎట్లా? నా పాత్ర ఏంటి? చెప్పండి రాణి గారు, రాజుగారి పాత్ర మేమేదో ఎక్కడ ఉంది? సైనికుడుగా మేము రాజుగారు మీరే అన్నారు. నేను మిమ్మల్ని రాణి గారు అంటున్నాను, అందుకే రాజుగారి పాత్ర చెప్పమంటున్నాను. మేము సైనికుడుగా భావించి మేము ముందుకెళ్తాం తప్ప పదవుల కోసం కోరే వాళ్ళైతే బట్ వన్ థింగ్ అండి, నేనే కాదు, ఐ థింక్ మీరు ప్రజలను అడగాల ఈ మాట. ఎందుకంటే నాకు తెలిసి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి పనిచేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి పార్టీ కూడా ఒప్పుకుంటుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో లేదా దానికన్నా ముందు జరిగిన ఎన్నికల్లో ప్రధానంగా ముందుకు నిలబడి మా ఫేజ్ అంటే ఒకలాగా ఉంటుంది. ప్రచారము, దానికి సంబంధించిన ప్రెస్ మీట్లు, దానికి సంబంధించిన రోడ్ షోస్ ఒక పక్కన ఉంటుంది. వెనక టీం నడిపించేది ఇస్ ద మెయిన్ క్రూషియల్ టీమ్. వాళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి చాలా కాంట్రవర్సీస్ మాకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిన్నే ఫ్యామిలీ కొంతమంది దూరం అవ్వడము, వాళ్ళు వ్యతిరేకంగా మాకు ప్రచారం చేయడము, వాళ్ళు వేరే పార్టీల్లోకి వెళ్ళడము. సో ఇదంతా కవర్ చేస్తూ వాళ్ళ జనాలని క్యాడర్ ఎవరైతే ఇంటికి వస్తారో ఆ టైంలో వచ్చి ఈ ప్రాబ్లం వాళ్ళు తీసుకోపోయినారు, వీళ్ళు తీసుకోపోయినారు అనే మొత్తం మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా హ్యాండిల్ చేసిన వ్యక్తి మా హస్బెండ్. నేను విఖ్యాత్ కంప్లీట్ గా ప్రచారం మీద ఫోకస్ పెట్టాము. సో ఆ టైంలో లీడ్ చేసింది తనే. అది నేనే కాదు, నాకు తెలిసి ప్రజలు, కార్యకర్తలు అందరు దగ్గర నుండి చూశారు. అండ్ ఎవ్రీవన్ అందరూ ఇంక్లూడింగ్ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేసుకున్నట్టుగా మేము చేసామంటే దానికి కారణం తన కాంట్రిబ్యూషన్. అంటే విమెన్ జాబ్ చేయడం వేరు, బిజినెస్ చేయడం వేరు, పొలిటికల్ గా ఉండడం అనేది వేరు, సంథింగ్ డిఫరెంట్ సినారియో. నిజంగా ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చి విపరీతమైన ట్రోల్ అయిన సందర్భంలో యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ హస్బెండ్ మీరు ఎలా తనకి సపోర్ట్ చేశారంటే? మా ఆలోచనలు మీడియా ముందు చెప్పే రకంగా ఉండవు. I understand. ఉంటే I కఠినంగా ఉంటాయి. understand. Yeah. ఏదో మాట్లాడొచ్చు కానీ రాజకీయంగా, కానీ మేము ముక్సుడుగా మాట్లాడితే మాత్రం ఎవరిని అలా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. Hmm. ఆడోళ్ళు రాయలసీమలో ఆడోళ్ళ జోలికి వెళ్ళకూడదు. అది మన ఆనివాయితీకి వస్తున్న సాంప్రదాయం. అలా వెళ్ళే పరిస్థితి ఉందని చెప్పేసి అంటే ఎవరిని వదిలిపెట్టకూడదు. అలాంటి వాళ్ళని ఏం చేసినా కూడా మనోళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గౌరవిస్తారు. తప్పు వాళ్ళదే, అవతల వాళ్ళదే అని చెప్పేసి అనుకుంటారు. Hmm. సో అలా చేసిన వాళ్ళు అలాంటి ఆంక్షలు అనుభవిస్తారని చెప్పి భావించే ఆ ధైర్యం చేసి చేయాలి. దాని తగ్గట్టుగా మేము సమాధానం ఇస్తాము, ఇవ్వబోతాము కూడా. లేదు కాదు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు పొరపాటు. సో ఎవరిని క్షమించే పరిస్థితి ఉండదు. అలా మాట్లాడి ధైర్యం కూడా చేయకూడదు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడకూడదు. అది రాయలసీమలో ఎప్పుడుండో వస్తున్నాను. అబ్సల్యూట్లీ అండి, దీన్ని నేను ఒప్పుకొని తీరుతాను. ఎందుకంటే గత 5-6 రోజులుగా మేము రాయలసీమలోనే ఉన్నాం యాక్చువల్గా, ఇక్కడ ఇంటర్వ్యూస్ చేస్తూ. మీరు నమ్మరు, గుర్తుపట్టి వచ్చి పలకరించిన వాళ్ళందరూ చాలా గౌరవంగా ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేసి చాలా గౌరవంగా పలకరించి దండం పెట్టి వెళ్ళిన వాళ్ళే తప్ప, సిటీలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ చూపు ఒక రకంగా ఉంటుంది, వాళ్ళ మాట ఒక రకంగా ఉంటుంది, ఫోటో తీయించుకునేటప్పుడు ఇంకొక రకంగా ఉంటారు. అది ఇక్కడ రాయలసీమలో లేదు. దట్స్ అమేజింగ్ పీపుల్ రియలీ. రాయలసీమ అంటే బయట ప్రొజెక్ట్ చేసేది చాలా డిఫరెంట్ గా ప్రొజెక్ట్ చేస్తారు. రాయలసీమ అంటే చాలా కఠినంగా ఉంటారు, ఫ్యాక్షనిస్టులు, దాని గొడవలు, వెహికల్స్ లో అవి పెట్టుకొని తిరుగుతారు. బట్ దట్ ఈస్ ఆల్ దాని మూవీస్ లో ఫస్ట్ లో అలా పోర్ట్రేట్ చేశారు. ఇన్ఫాక్ట్ ఆ ఇమేజ్ నుంచి బయటికి రావడానికి చాలా మంది నాయకులు ట్రై చేశారు. బికాస్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న సొసైటీ అట్లాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కి, ట్రోలింగ్ అనేది విమెన్ నో మ్యాటర్ వేర్ ఎక్కడైనా సరే, అమ్మాయిలు జనరల్ గా ఆడవాళ్ళ జోలికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు,
ఒకవేళ టార్గెట్ చేయాలనుకుంటే ఎంతో మంది మహిళలు అడ్డదిడ్డంగా చేసిన వాళ్ళు ఉన్నారు రాజకీయ పరంగా. అట్లాంటి వాళ్ళని క్షమించి ఆయన వదిలేసినారు. అదే గత ప్రభుత్వంలో మమ్మల్ని ట్రోల్ చేశారు, జైల్లో పెట్టారు, కేసులు పెట్టారు. నా మీద ఆల్మోస్ట్ 12 to 13 కేసెస్ ఉన్నాయి ఫర్ నో రీజన్, అన్నెసెసరీ, ఓన్లీ బికాస్ స్ట్రాంగ్ గా మనం ఎవరైతే మాట్లాడుతున్నారో ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో వాళ్ళని అణచిపెట్టాలా. సో వీ ఆల్సో సఫర్డ్. ఇట్స్ నాట్ లైక్ వీ డి నాట్ సఫర్. మేము సఫర్ అయినాము. ఏ ఆడపిల్లకు ఉంటుందండి అట్లా ట్రోల్ అవుతుంటే ఇది అవుతుంటే? అఫ్ కోర్స్, కాకపోతే ఇట్ డింట్ ఎఫెక్ట్ మీ. అంత నన్ను ఎఫెక్ట్ చేసి నన్ను ఇంట్లో కూర్చోబెట్టేంత ఎఫెక్ట్ అని అయితే చేయలేదు. ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది. ఆబ్వియస్లీ నాకు ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్, నా బ్రదర్, మై హస్బెండ్, మై క్యాడర్, ఆల్ దీస్ పీపుల్ దే నెవర్ బాదర్డ్. మస్తుగా మాట్లాడతారు, నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, వై. మా తమ్ముడు అయితే నన్ను కమెంట్స్ కూడా చదవనీయడు. చదవకపోవడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి అన్ని తెలుసుండి పెట్టరండి కమెంట్స్. ఏదో వాళ్ళు అనుకున్నది పెడతారు తప్ప నిజం తెలుసుకుని ఎవరో కమెంట్స్ పెట్టరు. నిజం తెలిసిన వాడు కమెంట్ పెట్టడు. అంత టైం కూడా ఉండదు నిజం Exactly. తెలిసిన వాళ్ళకి. నిజం. దట్ వే మై బ్రదర్ అండ్ మై హస్బెండ్ ఆర్ వెరీ ప్రొటెక్టివ్. దే విల్ నాట్ 1% కూడా నన్ను ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నాను నేను అంటే దాని పక్కకు కూడా నన్ను పోనీయరు. సో దట్ వే దే వర్ వెరీ ప్రొటెక్టివ్. సో నథింగ్ బాదర్డ్ మీ. నన్ను అంతగా ట్రోలింగ్ ఇచ్చేసి తను ఎప్పుడు బాదర్ అవ్వలేదు. ఎందుకు తన బాదర్ అయితే నాకు తెలిసిపోతుంది. సో హీ నెవర్ బాదర్డ్ అండ్ నేను కూడా ఎప్పుడు బాదర్ అవ్వలేదు దాని గురించి. పొలిటికల్ లీడర్స్ ని చాలా మంది ఇంటర్వ్యూ చేశాను సార్. చాలా ప్రోటోకాల్ ఉంటుంది, చాలా హంగామా ఉంటుంది, ఆ వెళ్ళే ప్లేస్ కూడా చాలా ఒకలా ఉంచుతారు అదంతా కూడా. సో ఇక్కడ ఏంటంటే ఓపెన్ పెట్టేశారు, డోర్ ఓపెన్ పెట్టారు, నథింగ్, హంగామాలు ఏం లేవు, జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. ఈవెన్ మేము కూడా చాలా ఓపెన్ గా వచ్చాం. సో ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే పర్టికులర్ గా ఒక ఫ్యాక్షనిజం ఉన్న ఏరియాలో లేదా ఒక పర్టికులర్ పొలిటికల్ సిచ్యువేషన్స్ లో మీరు ఎంత సింపుల్ గా మెయింటైన్ చేయడానికి, వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? నాకు పొలిటికల్ ఫ్యామిలీ అంతా ఒకటే అండి. అంటే మా పేరెంట్స్ దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్, సాక్రిఫైస్డ్ అ లాట్. సో మా ఫాదర్ తనతో కూర్చొని ఫస్ట్ పెళ్లి కాకముందు మాట్లాడినప్పుడు కూడా ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాడర్ తనకి చెప్పారు, తను చూశారు. మాకు చిన్నప్పటి నుంచి అదే చూస్తున్నాము. చాలా మంది క్యాడర్ మేము అందరినీ అన్న, అక్క, బావ, అన్న, బాబాయ్, మామ ఇట్లా పిలుచుకుంటుంటాము. సో ఇట్లా ఆ పరిచయాలు, వాళ్ళు మమ్మల్ని దగ్గర తీసుకునే విధానం చూస్తే ఎక్కడ కూడా మాకు ఇది పొలిటికల్ క్యాడర్ వీళ్ళకి ఎక్కడ వరకే ఇది అనేది మాకు ఎక్కడ ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా క్యాడర్ ని, పొలిటికల్ దాన్ని మేము దృష్టిలో పెట్టుకొనే వి టేక్ డెసిషన్స్. సో అట్లా మాకు అందుకే మీరు ఇక్కడ చూస్తే వస్తుంటారు, పోతుంటారు, ఇంటి లోపలికి వస్తారు, జనరల్ గా లోపలికి వచ్చి కూర్చొని మాట్లాడతారు. సో వీ డోంట్ హ్యావ్ దట్ రిస్ట్రిక్షన్స్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన తను కూడా అదే అలవాటు అయింది. ఆయన మంచి చెడ్లన్నీ వాళ్ళతో పంచుకుంటామండి. అంటే ఏదేమున్నా మాకు దాపరికం ఉండదు. ఒకరు తెలియకుండా ఇంకొకరు చేసే వ్యవహారం అనేది ఉండదు. అందరు తెలుస్తుంది, అందరికి ఓపెన్ చెప్తాం. వాళ్ళందరూ ఒప్పుకున్న తర్వాతే, సరే అన్న తర్వాతే ఏదైనా చేస్తాం. సో అది అన్ని విషయాలు, అన్ని మూలాల్లో, అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో వాళ్ళతో మాట్లాడి, రాజకీయంగా ముడిపడినవి చాలా ఉంటాయి, ఆర్థికమైన విషయాలు ఉంటాయి, పదవులకు సంబంధించిన విషయాలు ఉంటాయి, అన్ని రకాల విషయాలు ఉంటాయి. అన్ని వాళ్ళతో ఓపెన్ గా మాట్లాడే చేసి వాళ్ళ ఆలోచన తెలుసుకొని ఒప్పించే చేస్తాం. కానీ ఎవరిని నొప్పించి చేసే పరిస్థితి ఉండదు. అది ఎప్పటి నుండో అఖిల నాకు చెప్పుకుంటూ వచ్చింది కాబట్టే ఇలానే చేద్దాము అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి అలా చేసుకుంటూ వచ్చాం. కొత్తగా మేము తీసుకొచ్చింది కాదు. మామ అత్త టైం నుండి, అఖిల వాళ్ళ టైంలో నుండి వచ్చిందే. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే వచ్చినాం. అదే మీరు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇన్ఫాక్ట్ మా పెద్దలు మాకు చెప్పేవాళ్ళు, అంటే మా పెద్దనాన్న వాళ్ళు కూడా ఎమ్మెల్యేగా ఉండినారు. సో మా నాన్న, సో మా పెద్దలు మాకు చెప్పేదంటే ఆఖరికి మా నాన్న పెద్దనాన్న వాళ్ళు షేవింగ్ చేసుకుంటే కూడా వచ్చి పంచాయతీలు చేసేవాళ్ళంట. ఎందుకు అంటే అంత ఓపెన్ గా లోపలికి వచ్చి మాట్లాడేంత చనువు ఉండేది. ఒక షేవింగ్ చేసుకుంటూ పంచాయతీలు చేసేవాళ్ళు. అట్లా అంత చనువు ఉండేది క్యాడర్ కి. పాతింటిగా. అక్కడ వేరే ఇంటి కాడ. సో అంత చనువు క్యాడర్ కి మా దగ్గర ఎప్పుడూ ఉంటది. ఇన్ఫాక్ట్ మా నాన్నగారు కూడా ఏదన్నా ఇంట్లో మ్యారేజ్ చేయాలన్నా, లేకపోతే ఏదన్నా ఇంట్లో ఫంక్షన్ జరిగినా, ఏది జరిగినా ఆలగడ్డని, క్యాడర్ ని దృష్టిలో పెట్టుకొని చేస్తారు. సో అంత ఇన్వాల్వ్ అయ్యి ఇంపార్టెన్స్ క్యాడర్ కి ఇస్తారు అనమాట. సో అదే మాకు అలవాటు అయింది. మాకు దాదాపు 8-9 వేల మంది పేర్లతో సహా మేము పలకరిస్తాం నియోజకవర్గం.
సో గ్రామానికి మాకు 103 గ్రామ పంచాయతీలు ఉన్నాయని చెప్పేసి అంటే గ్రామానికి దాదాపు కనీసం అంటే బూతులు 295 బూతులు ఉన్నాయని చెప్పేసి అంటే బూత్కి 30 మందిని పరిచయం చేసుకొని ముఖపరిచయం ఉన్నవాళ్ళం. ఉమ్. సో ఇది పాతుకుపోయిన రాజకీయం తప్ప కొత్తగా ఏదో ఈ రోజు వచ్చి సో వాళ్ళు వచ్చేస్తారు, పోతారు, భోంచేస్తారు, కాదంటారు. అది ఆపేది లేదు, మాట్లాడేది లేదు, పెట్టేది లేదు. అది కొట్లాడుకొని పని చేసుకునే పరిస్థితి మాకు ఇక్కడ.